హలో దేవి, నేను రాజకుమార్ని. ఏమిటి రాజిది? వేళా పాడా లేకుండా ఫోన్ చేసి ఇలా విసిగించడం ఏమిటి? నేను ఫోన్ చేస్తే నీకు విసుగు కలుగుతుందా? ఎవరైనా సరే సమయం సందర్భం లేకుండా ఫోన్ చేయడం నాకు నచ్చదు. దేవి, దేవి, ఏమిటి? ఎందుకు ఇలా మారిపోయావు? నేనేం తప్పు చేశాను? నా కోసం ఎదురు చూస్తూ నేను కనిపిస్తే ఆనందంతో పొంగిపోయా నువ్వు. నేను ఇంటికి వచ్చినా ఎందుకు లేవనిపించావు? ఆ తర్వాత కాసేపట్లోనే ఎవరితోనో కలిసి ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ప్లీజ్ దేవి, దేవి. అంటే నా మీద డిటెక్షన్ చేస్తున్నావా మిస్టర్ రాజ్ కుమార్? నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నాకిష్టం వచ్చిన చోటికి వెళతాను. ఒడవడానికి నువ్వెవరు? దేవి, దేవి, రాత్రి వేళ ఇలా ఫోన్ చేసి మాట్లాడడం మర్యాద కాదు. ఏమైనా ఉంటే మరోసారి మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిజాన్ని తెలుసుకోవడానికి. దేని గురించి? నీలో వచ్చిన మార్పును గురించి. మార్పు అనేది మనిషికి సహజం. రాయి రప్ప బండ కొండ మారకపోవచ్చు గాని మనిషి అన్నాక కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాడు. ఆహా, చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నావే. మనం తెలుసుకోవాలని అనుకోకపోయినా జీవితం కొన్నింటిని తెలియజేస్తుంది. ఇన్ని మాటలెందుకు? నువ్వు నన్ను ప్రేమించలేదా? నాకు మనసు ఇవ్వలేదా? చెప్పు. నిజం చెప్పమంటావా? మనసు గురించి నాకేమీ తెలియదు. ప్రేమ గురించి మాత్రం విన్నాను. ప్రేమించడంలో ఓ థ్రిల్ ఉంటుందని విని అదేమిటో తెలుసుకోవాలని నిన్ను ప్రేమించాను. దట్స్ ఆల్. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? రాత్రి వేళ వచ్చే వెన్నెల ఏమైపోయింది అని ఉదయం అడిగితే ఏం చెబుతాం? పోయింది అంటాం. అంతే. అంటే ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా అబద్ధం అన్నమాట. చూడు రాజ్, జీవితం ఓ రైలు ప్రయాణం. రైల్లో కలుసుకున్న ఏ ఇద్దరు శాశ్వతంగా కలిసి ఉంటారు. ఉన్నంతసేపు స్నేహంగా మాట్లాడుకున్నా, అభిమానంగా నవ్వుకున్నా ఎక్కడో అక్కడ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయే తీరుతారు. అని బ్రతుకంతా మనం కలిసి ఉంటామని, కలిసి నడుస్తామని నేను నమ్మాను. అది నా తప్పు కాదు. దేవి, చూడండి, నేనేదో మీ సొంతం అన్నట్టు, నా మీద హక్కు అధికారాలు మీవన్నట్టు మాట్లాడకండి. ఎప్పుడైనా కలిసి తిరుగుదామంటే అభ్యంతరం లేదు. నవ్వుతూ మాట్లాడుకుందామంటే అందుకంటే లేదు. ఆ శేఖర్ నా మీద ఇష్టం అంటాడు. అతనితో సినిమాకు వెళ్తున్నాను. ఆ సితార్ ప్లేయర్ గోపాల్ నేనంటే లైక్ చేస్తాడు. అతనితో షికార్లకు వెళ్తున్నాను. అలాగే మీకు నా మీద మోజుందనుకోండి, సరదాగా కలిసి తిరుగుదాం. నా ఇష్టం వచ్చిన మనిషితో నా ఇష్టం వచ్చిన చోటికి వెళతాను. అది కాదనే అధికారం మీకే కాదు, ఇంకెవరికీ లేదు. అండర్స్టాండ్?